తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి పోరాటంలో 2001 నుండి మరి మా రాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా అందరికీ ఉపాధి అవకాశాలు కావాలంటే మా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయాలనే సంకల్పంతో మరి కళాకారులుగా మేము 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం మా ఆటను, మా పాటను, మా గజ్జను, మా గొంగడిని, మా గోషిని పెట్టుకొని పల్లె పల్లె తిరిగి ప్రజల్ని చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉర్రూతొలగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటి నుండి మరి 2014 నుంచి 10 సంవత్సరాలు మరి కళాకారులం మాకు ఆకలి బాధ ఉన్నది, మమ్మల్ని పట్టించుకోండి అని ప్రభుత్వం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి 2014 తర్వాత మరి 10 ఏళ్ళు మా కడుపు ఆకలి కోస తీర్చండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నప్పుడు మరి మా ప్రభుత్వం ఏర్పడంగానే 3 నెలల్లో మీకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రకటించిన అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు ఉద్యమ కళాకారులను పట్టించుకున్న పాపాన పోలేదు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ నెల 12, 13వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పాటల పల్లకిలో మరి దగాపడ్డ కళాకారుల డప్పుల మూత 32 గంటలు నిర్విరామంగా మరి కళాకారుల గోస వినిపించడానికి కార్యక్రమాన్ని నిర్నాల కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమ కళాకారులందరూ కూడా తప్పకుండా హాజరు కావాలి. మరి మన కడుపులో బాధను, మన వెదను మన ఆట పాటల ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు హనుమకొండ అంబేద్కర్ సర్కిల్లో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి కొంతమంది కళాకారులకు మరి 9 మందిని సెలెక్ట్ చేసుకొని కవులను, కళాకారులను ఆదుకుంటామని చెప్పి మరి ఒక్కొక్కరికి ₹1 కోటి 300 గజాల జాగా ఇస్తానని నిన్న ప్రకటించిన ముఖ్యమంత్రి. అయ్యా, పేద కళాకారులను ఆదుకోండి. వాళ్ళు రాసిన పాటలు, వాళ్ళు పాడిన పాటలు మేము పల్లెలలో వినిపిస్తేనే వాళ్ళకి ఆ పేరు వచ్చింది. మరి పాడిన, ఆడిన మాలాంటి కళాకారులను కూడా గుర్తుంచుకో, మేము వాళ్ళకి ఎందుకు ఇచ్చినామని అడుగుతలేం, కానీ మా కడుపుల బాధను కూడా పట్టించుకో అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతూ ఉన్నది. అనేక సందర్భాల్లో మరి మీకు మేము విన్నతి పత్రాలు ఇచ్చినాం. అనేక సందర్భాల్లో సభలు, సమావేశాల ద్వారా మా గోడును వినిపించినా కూడా మరి మమ్మల్ని పట్టించుకుంటలేరు. మరి ఈ రాష్ట్రంలో మలిదశ ఉద్యమం మరొకటి ప్రారంభమయ్యే దిశగా, సాంస్కృతిక విభాగం ప్రారంభమయ్యే దిశగా మమ్మల్ని మీరు పురుగొల్పుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మా గోస వినండి, మా బాధలు వినండి, మాకు సరియైన న్యాయం చేయండి. సాంస్కృతిక సారథిలో 1000 మంది కళాకారులకు, అర్హులైన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మిగతా కళాకారులందరికీ ఉపాధి కల్పన కల్పించి మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికీ 10 లక్షల రుణాలు ఇచ్చినట్టయితే కళాకారులు వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యమంలో పాట పాడి వృద్ధ కళాకారులైన వారికి 25,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్లు సరైనవి, న్యాయమైనవి. ప్రజాస్వామ్య దేశంలో మేము కూడా పౌరులం. మేము ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన మాకు హక్కున్నది, అడిగే హక్కున్నది కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం. మమ్మల్ని మీరు పట్టించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి నెల 12, 13 జరిగే మరి పాటల పల్లకిలో దగాపడ్డ కళాకారుల డప్పుల మూత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు గడ్డం సుధాకర్, వరంగల్ జిల్లా ఉద్యమ కళాకారుల కన్వీనర్.